హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అచ్చిరాని దివ్యశక్తులు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. సీతయ్య అనేవాడికి తల్లిదండ్రులు లేరు, ఆస్తిపాస్తులు అసలే లేవు. మనిషి దృఢమైన శరీరంతో బాగా కండలు తిరిగి ఏ పనైనా చేయగలడు అన్నట్లుండేవాడు. కానీ బాగా మొహమాటస్థుడు కావటం చేత ఆ ఊళ్ళో వాడి చేత ఊరికే పని చేయించుకునేవారే ఎక్కువ. అందువలన ఎంత కష్టపడి పనిచేసినా శ్రమకు తగ్గ ఫలితం మాత్రము పొందలేక ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. మిగతా విషయాలు ఎలాగున్నా రూపానికి నవమన్మధుడిలా ఉంటాడు సీతయ్య. ఆ ఊళ్ళోనే ఉంటున్న పుల్లయ్య కూతురు రమ వాణ్ణి చూసి ప్రేమించింది. ఒక రోజున ఆ సంగతి వాడితో చెప్పి తనని పెళ్లి చేసుకోమన్నది. సీతయ్య తనకు తెలిసిన వారిని ఆ విషయంగా సలహా అడిగాడు. అందరూ కూడా రమ అల్లరిపిల్ల, పెంకెది, మొండి ఘటం, అది కనిపించిన తల్లిదండ్రుల్ని నానా విధాలుగా వేధిస్తున్నది, అసలే నువ్వు మహామొహమాటస్థుడివి, దాన్ని పెళ్లి చేసుకుంటే నీ బ్రతుకు నరకమైతుంది అని భయపెట్టారు. దాంతో సీతయ్య ఆ ఆలోచన మానుకున్నాడు. అయితే ఒక రోజున రమ తండ్రి పుల్లయ్య సీతయ్య ఇంటి దగ్గరికి వచ్చి, నా కూతురు నిన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనంటున్నది, నువ్వేమో బొత్తిగా చేతకాని వాడివి, దానికి ఎన్నో కోరికలున్నాయి, ఆ కోరికలు నువ్వు తీర్చలేవు, నేను నీకంటే మంచి సంబంధం దానికి తేగలను, కానీ నువ్విక్కడుండగా అది వేరే సంబంధానికి ఒప్పుకోదు, కాబట్టి నా మీద దయ ఉంచి కొంతకాలం పాటు ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్పాడు. సరేనని సీతయ్య అప్పటికప్పుడే ఊరొదిలి అడవిదారిన పట్టాడు. అక్కడ వాడికి సాధు ఒకతను కనిపించాడు. వాడాయన కాళ్ళకు మొక్కి తన గోడు చెప్పుకున్నాడు. సాధువు వాడిని తన వెంట రమ్మన్నాడు. సీతయ్య సాధువుతో కలిసి వెళ్ళి 2 వారాల పాటు ఆయనను సేవించుకున్నాడు. సాధువు వాడి చేత నీళ్లు మోయించాడు, వంట చేయించాడు, వళ్ళు పట్టించుకున్నాడు. ఇలా 2 వారాలు గడిచాక, నేను కాశీ వెళ్ళాలి, నువ్వు మరొక సాధువును చూసుకో అన్నాడు సాధువు. సీతయ్య సరేనని వెళ్ళిపోబోతూ ఉంటే సాధువు వాణ్ణి చూసి జాలిపడి, నువ్వు నిజంగానే మొహమాటస్థుడివి, ఇలా ఉంటే సాటి మనుషులు నిన్ను మోసగిస్తారు, నేను నీకు కొన్ని దివ్యశక్తులనిస్తాను, వాటిని నీకోసం కాక ఇతరుల సేవకు ఉపయోగించినప్పుడే అవి అక్కరకు వస్తాయి, నువ్వు యజమానిగా భావించిన వారేం చెప్పినా నువ్వు చేయగలుగుతావు అని వాడి నెత్తిమీద చేయి పెట్టి ఏదో మంత్రోచ్చారణ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు సీతయ్య తిరుగు ప్రయాణమై మార్గమధ్యంలోని ఒక ఊళ్ళో ఒక గృహస్థు ఇంటి ముందు ఆగి తనకేదైనా పని ఇప్పించమని అడిగాడు. ఆ గృహస్థుడు చిరాగ్గా, నువ్వేం చేయగలవు, నా ఇంటి పెరట్లో నీటి కొలను ఉంది, అందులోని నీళ్లన్నీ తాగివేయగలవా అన్నాడు. సీతయ్య వినయంగా తలూపి తిన్నగా గృహస్థు ఇంటి పెరట్లోకి వెళ్ళి నీటి కొలనులోని నీటినంతా ఒక్క గుక్కలో తాగేశాడు. గృహస్థు రవ్వంత కూడా ఆశ్చర్యపడకుండా కొలనులోకి తొంగి చూసి అట్టడుగున దగదగా మెరుస్తున్న వజ్ర కంకణాన్ని గుర్తించి, పాపం, మా పాత పనివాడు కంకణం లోపల పడిపోయిందంటే నమ్మకుండా పనిలోంచి తీసేసి పంపించేశాను, అలాంటి నమ్మకస్తుడు మళ్ళీ మళ్ళీ దొరకడు, ఒక్క గుక్కలో ఇన్ని నీళ్లు తాగగలిగిన వాడికి మా దగ్గర పనెందుకు, నేను మళ్ళీ వాడినే పనిలోకి తీసుకుంటాను అన్నాడు. తన అదృష్టం బాగోలేదని సీతయ్య అక్కడి నుంచి బయలుదేరి మరొక చోటికి వెళ్ళి బాగా భాగ్యవంతుడైన రమణయ్యను కలుసుకున్నాడు. రమణయ్య పిసినారి. ఆయన సీతయ్య చేత ఇంటి పెరడంతా శుభ్రం చేయించాడు, ఇంటి లోపల బూజులన్నీ దులిపించాడు. ఎంత అసాధ్యమైన పని చెప్పినా వాడు క్షణాల మీద చేయటం గమనించి ఆయన ఒక ఉపాయం పన్నాడు. ఊరి వారందరికీ కట్టెలు కొట్టడము, బట్టలు ఉతకడము వగైరా పనులన్నీ ఆయన సీతయ్య చేత చేయించి డబ్బు తను తీసుకునేవాడు. సీతయ్యకు మాత్రము చాలీ చాలని తిండి పెట్టేవాడు. సీతయ్య తనకు జీతం కావాలని, తిండి ఎక్కువగా పెట్టాలని ఎన్నోసార్లు రమణయ్యను కోరాడు. అయితే ప్రతిసారి రమణయ్య చిరునవ్వు నవ్వి, నీలో ఎన్నో శక్తులున్నాయి, అవి ఉండి కూడా నువ్వు నాకు సేవ చేస్తున్నావంటే నువ్వు శాపగ్రస్తుడివి, శాపగ్రస్తుడిని ఎలా చూడాలో నేను అలాగే చూస్తున్నాను, అదే నీకు మేలు చేస్తుంది అనేవాడు. రమణయ్య ధోరణి చూసి సీతయ్య తానక్కడ ఎంతకాలమున్నా ప్రయోజనముండదని తిరిగి తన ఊరికి వెళ్ళాడు. అక్కడ వాడు జరిగింది పుల్లయ్యతో చెప్పాడు.
పుల్లయ్య ఎంతో సంతోషించి, దివ్యశక్తులను నువ్వు వాళ్ళకి వీళ్ళకి సేవ చేయటం ఎందుకు? నా కూతుర్ని పెళ్లి చేసుకుని దాన్నే యజమానురాలిగా భావించి దాని కోరికలన్నీ తీర్చు, నువ్వు సుఖపడతావు, నేను ఇంకా గొప్పవాడినైతాను అన్నాడు. రమకు సీతయ్యకు పెళ్ళయింది. సీతయ్య భార్యతో, నువ్వు నా యజమానురాలివి, నువ్వు నన్ను శాసించు, ఎంత అసాధ్యమైన పనైనా చేయగలను అన్నాడు. రమ సిగ్గుతో తల వంచుకొని, నువ్వు నా భర్తవు, నువ్వే నన్ను శాసించాలి, నా మీద ప్రేమతో నువ్వు నాకేమిచ్చినా సంతోషమే, కానీ నువ్వు ఒకరి క్రింద సేవకుడిగా కాక స్వతంత్రంగా జీవిస్తే నేనెంతో సంతోషిస్తాను, నా తెలివితేటలతో నీకు ఎల్లవేళలా సహకరిస్తాను అన్నది. భార్య తనను సేవకుడిగా కాక యజమానిగా భావించటంతో సీతయ్య మనసులో గర్వం పుట్టింది. వాడా రోజు నుంచి మొహమాటాన్ని వదిలి కష్టపడి పనిచేస్తూ క్రమంగా ధనవంతుడయ్యాడు. భార్య సహకారం వలన వాడికి జీవితము స్వర్గప్రాయంగా ఉన్నది. దివ్యశక్తులతో బానిసగా జీవించడం కంటే స్వయం శక్తిని నమ్ముకొని స్వతంత్రంగా జీవించటంలోనే ఆనందమున్నదని అర్థమయ్యాక సీతయ్య తను రమను వివాహం చేసుకోవటం ఆలస్యం చేశానని బాధపడ్డాడు. మరొక కథ పేరు కాపాలిని. ఇది కాశ్మీర జానపద కథ. కాశ్మీర దేశంలో ఒకప్పుడు ఒక సుక్షత్రియుడికి ఒకే ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమె చాలా అందగత్తె. తండ్రి చనిపోయాక ఆయన ఆస్తి అయిన వనాలు, కోట సీమంతినివి అయ్యాయి. అందుచేత ఆ ప్రాంతంలో గల కులీనులైన యువకులు అనేక మంది ఆమెను వివాహం చేసుకోవటానికి ప్రయత్నించారు. వారిలో గణదేవుడు అనేవాడు ఆమెను నిజంగా ప్రేమించాడు. కానీ సీమంతినికి వివాహం చేసుకునే ఆలోచన లేకపోయింది. ఆమె అందరినీ నిరాకరించింది. సీమంతిని కొండలు, అరణ్యాలు, అందులో ఉండే వింత జంతువులు, పక్షులు ఆకర్షించేవి. ఆమె తరచుగా కాలినడకనో గుర్రం మీదనో అరణ్యం గుండా వెళ్ళి కొంత దూరాన ఉన్న గరుడ శిఖరం మీద కూర్చొని ఆ ఎత్తు నుంచి కనిపించే దృశ్యాలన్నింటినీ చూసి ఆనందిస్తూ గంటలకు గంటలు గడిపేది. ఈ విధంగా ప్రకృతిలో లీనమైన సీమంతినికి కాపాలిక శక్తులు సాధించాలన్న కోరిక క్రమంగా కలిగింది. బేతాళుణ్ణి వశం చేసుకుని పరకాయ ప్రవేశము, కామరూపము, కామగమనము, ఇతర సిద్ధులు సాధించదలిచి ఆమె విచిత్రమైన పూజలు, వింత ఆహారము, ఉపాసనలు ప్రారంభించింది. ఒక్కొక్కసారి ఆమె చంద్రుడికేసి నిశ్చలంగా చూసి స్పృహ తప్పిపోయేది. ఏవేవో మూలికలతో కషాయాలు చేసుకుని తాగేది. తన శరీరాన్ని క్రూరమైన శిక్షలకు గురి చేసుకునేది. ఈ విధంగా ఆమెకు కొన్ని శక్తులు వశమయ్యాయి. ఈ వార్త విని గణదేవుడు చాలా బాధపడ్డాడు. సీమంతిని మామూలు మనిషి కాకుండా పోతున్నది. మామూలు మనిషిగా ఉన్నప్పుడే నన్ను పెళ్లాడ నిరాకరించింది. ఈ స్థితిలో ఇంకేం పెళ్లాడుతుంది అనుకున్నాడు అతను. కానీ ఆమెను మామూలు మనిషిగా చెయ్యాలన్న ఆలోచన అతన్ని పట్టుకుని వదల్లేదు. సీమంతిని ఏమేమి పూజలు చేస్తున్నది అతను గమనిస్తూనే ఉన్నాడు. నెలలు గడుస్తున్న కొద్దీ సీమంతిని రక్షించాలన్న కోరిక గణదేవుడిలో జాస్తి కాసాగింది. చివరికి అతను పింగళ అనే ఒక మంత్రగత్తె సహకారాన్ని కోరాడు. పింగళ గొప్ప మంత్రశక్తులు కలదని చెప్పుకునేవారు. కానీ ఆమె తన తోటలో రకరకాల మూలికలు పెంచి మందులు తయారు చేసేది. ఆమె గణదేవుడు చెప్పిందంతా విని సీమంతిని కాపాలిని కాదలిస్తే మనమెందుకు అడ్డుపడాలి అని అడిగింది. నాకు ఇష్టం లేదు గనక. తెలిసిందా, నువ్వు కోరిన డబ్బు ఇస్తాను. ఆమెను మామూలు మనిషిని చేయగలవా? అంత అందము తెలివితేటలు గల సీమంతిని కాపాలినిగా జీవించి కాపాలిని చావు చావటం ఘోరము అన్నాడు గణదేవుడు. ఏం, కాపాలినిగా జీవించటంలో ఆనందం ఉండదనుకున్నావా అని పింగళ అడిగింది. ఆనందం ఉండవచ్చు, కానీ సుఖం ఉన్నదా అని గణదేవుడు అడిగాడు. ఉండదు, నీ భార్యగానే ఆమె ఎక్కువ సుఖపడుతుంది అన్నది పింగళ. అందుకనే ఆమె నా భార్య అయ్యేటట్లు చెయ్యి అన్నాడు గణదేవుడు. సహాయం చేస్తాను, నేను చెప్పినట్లు చెయ్యి. వచ్చే అమావాస్య నాడు వేట కుక్కల్ని వెంటబెట్టుకుని అరణ్యంలోకి వేటకు వెళ్ళు. నువ్వు ఏ మృగాన్ని వేటాడనవసరం లేదు. తెల్లని జింక కనపడేదాకా అరణ్యమంతా గాలించు. అది కనపడినాక దాన్ని తరిమి పట్టుకో. దాన్ని గాయపరచకుండా పట్టుకొని దాని మెడకు ఉచ్చు వేసి తెచ్చి రాత్రంతా దాన్ని నీ భవనంలోనే ఒక గదిలో ఉంచు. మిగిలింది నేను చూస్తాను అన్నది పింగళ.
ఆమె అతన్ని తోట బయటికి సాగనంపి తిరిగి తన ఇంటికేసి పోయేటప్పుడు ఆమె ఎడమకాలితో కొంచెం కుంటుతున్నట్లు గణదేవుడు గమనించాడు. పింగళ చెప్పినట్లే అతను అమావాస్య నాడు తన వేట కుక్కలతో సహా అరణ్యంలోకి వెళ్ళాడు. అతను అరణ్యమంతా గాలిస్తూ ఉండగా తెల్లని జింక కనబడేసరికి వెంటనే తన వేట కుక్కలని దానిపైకి వదిలాడు. జింక శరవేగంతో పరిగెత్తసాగింది. కొంతసేపటికి ఒక కుక్క తప్ప మిగిలిన వేట కుక్కలన్నీ వెనకబడిపోయాయి. జింకకు చాలా దగ్గరగా పరిగెత్తుతున్న కుక్క తనది కాదు అని గణదేవుడికి తోచింది. అది అంత పరుగులోనూ వెనక కాళ్లలో ఎడమకాలి మీద కుంటుతున్నట్లు కనిపించింది. త్వరలోనే ఆ కుక్క జింక వెనక కాలిని నోటితో పట్టి ఆపింది. గణదేవుడు గుర్రం మీద వచ్చి ఆ జింక మెడలో ఉచ్చు వేశాడు. తర్వాత జింక పెనుగులాడక అతని వెంట అతని ఇంటికి వచ్చేసింది. ఆ జింకను పట్టిన వేటకుక్క ఏమైనది గణదేవుడు గమనించలేదు. అతడు జింకని ఒక గదిలో పెట్టి తాళం వేసి తన పడక గదికి వెళ్ళి నిద్రపోయాడు. తెల్లవారుజామున అతడికి నిద్రాభంగం అయ్యేసరికి ప్రపంచమంతటా తల్లక్రిందులైపోతున్నట్లు తోచింది. బయట పెద్ద తుఫాను చెలరేగుతున్నదో లేక భూకంపం వచ్చిందో అని అతను అనుకున్నాడు. కానీ అదేమీ లేదు. అప్పటిదాకా సీమంతునికి వశమైన పిశాచాలన్నీ తమ శక్తులతో సహా ఆమెను విడిచి వెళ్ళిపోయాయి. గణదేవుడు జింక ఉండే గదిలోకి వెళ్ళాడు. అక్కడ సీమంతిని ఉన్నది. ఆమె అతడి భార్య కావటానికి అంగీకరించింది. వాళ్ళిద్దరూ పెళ్లాడి సుఖంగా చాలా కాలం జీవించారు. మరొక కథ పేరు కొత్త వైద్యుడు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. కొత్తగా వైద్యం ప్రారంభించిన చలపతి వద్దకు అంటురోగి ఒకడు వచ్చాడు. వాడికి మందిచ్చి పంపాక చలపతి వణకటం ప్రారంభించాడు. అది గమనించిన చలపతి భార్య సుభద్ర కారణమడిగింది. ఇందాక వచ్చినవాడు అంటురోగి, వాడి జబ్బు నాకంటుకున్నదని భయంగా ఉంది అన్నాడు చలపతి. ఆ తర్వాత వాడు నోటమాట లేకుండా పడిపోయాడు. సుభద్ర భయపడి పరుగున వెళ్ళి చలపతి మేనమామ శ్రీపతిని పిలుచుకొని వచ్చింది. శ్రీపతి ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆయన వద్దనే చలపతి వైద్యం నేర్చుకున్నాడు. శ్రీపతి వచ్చి చలపతి నాడి పరీక్షించి, నాడి నిక్షేపంలో కొట్టుకుంటున్నది, వీడిలో అంటురోగ లక్షణాలేమీ లేవు, కానీ మనిషిలో వణుకున్నదంటే వంట్లో నుంచి చలి పుడుతున్నదన్నమాట, నోటమాట రావటం లేదంటే మెదడుకేదో అయిందన్నమాట. వీడికి శస్త్రచికిత్స చేసి మెదడును సరిచేయాలి. 2 రోజుల పాటు వీడికి కాకరకాయ కూర, కాకరకాయ పచ్చడి, కాకరకాయ పులుసుతో భోజనం పెట్టు, మంచినీళ్లకు బదులు కాకరకాయ రసం తాగటానికి ఇస్తూ ఉండు అన్నాడు. ఇందుకు సరేనన్నది సుభద్ర. శ్రీపతి వెళ్ళిపోగానే ఆమె ఆ విధంగా వంట చేసి భర్తను భోజనానికి పిలిచింది. సుభద్ర వండిన ఆహార పదార్థాలు చూస్తూనే చలపతి మండిపడి, మనిషన్నవాడి తినే వంటకాలేనా ఇవి? అనారోగ్యంతో ఉన్నవాడికి నోటికి హితవుగా చేసి పెట్టాలన్న ధ్యాస లేదా నీకు అన్నాడు. భర్త మాటలకి సుభద్ర బాధపడకుండా, ఆహా, మీకు శస్త్రచికిత్స లేకుండానే మాట వచ్చేసిందే, ఇలా జరగొచ్చునని మీ మావయ్య నాకు ముందే చెప్పాడు అన్నది సంతోషంగా. చలపతికి అసలు విషయం అర్థమైంది. తనకి ఇష్టం లేని పదార్థాలను చూస్తే మెదడు ప్రభావితమై శస్త్రచికిత్స అవసరం లేకుండానే సరైతుందని మేనమామ భావించాడు. ఇది కూడా ఒక తరహా వైద్యమై ఉండాలి. ఇది తెలుసుకోగానే వాడు భార్యతో, నువ్వు వెంటనే లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్పకుండా ఆ మాట ఈ మాట మాట్లాడి లక్ష్మయ్య భార్య నుంచి ఒక విషయం రాబట్టాలి. లక్ష్మయ్య తండ్రికి ఎలాంటి పదార్థాలంటే సుతరాము ఇష్టం లేదో నాకు వెంటనే తెలియచేయాలి. ఎందుకంటే లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి జబ్బే చేస్తే నా వద్దకు వచ్చాడు లక్ష్మయ్య. ఈ జబ్బుకు మందు తెలీదు. మావయ్యని అడగటానికి అభిమానం అడ్డొచ్చింది. అందుకని ఈ ఉపాయం పన్నాను అన్నాడు. సుభద్ర భర్త తెలివికి మెచ్చుకొని లక్ష్మయ్య ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు శ్రీపతి ఎదురై మేనల్లుడి ఆరోగ్యం గురించి అడిగాడు. సుభద్ర అసలు విషయాన్ని ఆయన వద్ద దాచిపెట్టలేకపోయింది. అది విని శ్రీపతి నవ్వి, ఇలాంటి కారణమేదో ఉండాలని నేననుకుంటున్నాను. నిజం రాబట్టాలనే కాకరకాయ వైద్యం చెప్పాను. లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి వైద్యం చేస్తే ఎలా? అది నిజమైన జబ్బు, దానికి వైద్యం వేరే ఉంది. పద ఇంటికి వెళదాం అంటూ ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళి మేనల్లుడిని బాగా మందలించి, లక్ష్మయ్య ముందుగా నా వద్దకే వచ్చాడు.
నేను చాలా ఎక్కువ డబ్బడిగాను. ఎందుకంటే అప్పుడు వాడు నీ దగ్గరికి వస్తాడని. అలాంటి వాడికి వైద్యం చేస్తే నీకు పేరొస్తుందని. నీకోసం నేనింత శ్రమపడుతూ ఉంటే నువ్వు నా దగ్గర అభిమానపడతావా అన్నాడు. చలపతి తన తప్పు ఒప్పుకొని శ్రీపతి వద్ద ఆ జబ్బుకు వైద్యం ఎలా చేయాలో తెలుసుకున్నాడు. మేనమామ వెళ్ళిపోగానే చలపతి మళ్ళీ వణకసాగాడు. మళ్ళీ ఇప్పుడెవరికేం వైద్యం చేయాలండి అన్నది సుభద్ర. నాకింకా వణుకు జబ్బు తగ్గలేదు. కొంతకాలం పాటు మంచం మీదనే ఉండాలి. నేను లక్ష్మయ్య తండ్రికి మందు పంపిస్తాను, కానీ మిగతా రోగులెవ్వరినీ చూడను అన్నాడు చలపతి. అప్పుడు సుభద్ర హలివేరు గంధం తీసి తులసాకుల రసంతో కలిపిస్తాను. అది ఉదయం లేవగానే రాత్రి పడుకోబోయే ముందు తీసుకోండి. అప్పుడు మీరు అంటురోగులకు కూడా వైద్యం చేసినా ఏ ప్రమాదము ఉండదు. అనవసరంగా భయపడి వృత్తిలో చెడ్డ పేరు తెచ్చుకోకండి అన్నది. చలపతి ఆశ్చర్యంగా, నేను అంటురోగికి భయపడుతున్నానని నీకెలా తెలుసు అని అడిగాడు. వైద్యం ప్రారంభించిన కొత్తలో అలానే ఉంటుందట, మీ మేనమామగారు చెప్పారు అన్నది సుభద్ర. ఓహో, తను అలా చేసి ఉంటాడు. అందుకని అంతా తనకులాగే ఉంటారనుకుంటున్నాడు మామయ్య అన్నాడు చలపతి ఉక్రోషంగా. అవునట, ఆయన అది చెప్పారు. మీకు కనుముక్కు తీరే కాదు, బుద్ధుల్లోనూ మేనమామ పోలికేనట అన్నది సుభద్ర. చలపతి గతుక్కుమన్నాడు. తల్లి పుట్టిల్లు గురించి మేనమామకి చెప్పినట్లు తను చేస్తున్నదేమిటి? పరోక్షంగా మేనమామ నుంచి వైద్య రహస్యాలు తెలుసుకొని తను ఆయనను మించిన వైద్యుడు అనిపించుకోవాలనుకోవటము బుద్ధిగలవాడు చేసే పనేనా? వాడు మర్నాటి నుంచి తనకు తీరుబడి ఉన్నప్పుడల్లా మేనమామకు శుశ్రూష చేసి త్వరలోనే మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు ఓర్పు విలువ. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు. దేవీపట్నంలో సోమరాజు అనే ధనవంతుడికి తన ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసేందుకు మనిషి అవసరమయ్యాడు. ఈ సంగతి విన్న పొరుగురులోని సోమరాజు స్నేహితుడు భీమరాజు ఆ ఉద్యోగము తన మేనల్లుడు మంగపతికి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉత్తరం రాసి మంగపతి చేతికిచ్చి అతన్ని సోమరాజు దగ్గరికి పంపించాడు. మంగపతి వచ్చిన విషయము ఇంటి లోపల ఉన్న సోమరాజుకు ఆయన నౌకరు తెలియచేశాడు. సోమరాజు నౌకరుతో, ఆ వచ్చిన కుర్రాడితో నేనింట్లో లేనని, రావటానికి కనీసం 2-3 గంటలైనా పడుతుందని చెప్పు అన్నాడు. నౌకరు సోమరాజు చెప్పినట్లే చేశాడు. కానీ మంగపతి వచ్చింది మొదలు క్షణానికి ఆ నౌకర్ని పిలిచి, అయ్యగారు వచ్చారా అని అడుగుతూ ఉండటము, రాలేదని నౌకరు చెబుతూ ఉండటము, అలా గంటకాలం గడిచింది. మంగపతికి ముళ్ల మీద కూర్చున్నట్లు అనిపిస్తున్నది. అతడు నౌకరుతో, నేను వచ్చి వెళ్ళానని మీ యజమానికి చెప్పు అని అక్కడి నుంచి బయలుదేరాడు. మంగపతికి ఇక తాను ఆ వేళకు సోమరాజును కలుసుకోవటము సాధ్యం కాదేమోనని అనిపించింది. అతడు స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని పడవుల రేవు చేరాడు. రేవులో చాలామంది జనం గుమిగూడి కబుర్లు చెప్పుకుంటున్నారు. మంగపతి వాళ్లల్లో ఒకడిని, పడవ బయలుదేరటానికి ఇంకా ఎంత ఆలస్యమవుతుంది అని అడిగాడు. అందుకు వాడు చిన్నగా నవ్వి, పడవ బయలుదేరకేం, తప్పకుండా బయలుదేరుతుంది. అయితే అదెప్పుడో చెప్పడం కష్టం. పడవు నడిపే సరంగు అయిపూ జాడా లేకుండా పోయాడు. గంట నుంచి అందరం ఇలా పడిగాపులు కాస్తున్నాము అన్నాడు. మరొక గంట గడిచినా సరంగు వచ్చే సూచనలు కనపడకపోవటంతో మంగపతి విసుగ్గా, ఈ పడవ్వాడు ఇంతలో ఊడిపడేటట్లు లేడు. మనలో ఎవరిమైనా వాడెక్కడుంటాడో వెతికి తీసుకొస్తే బాగుంటుందేమో అన్నాడు. మంగపతి ఇలా అనగానే అక్కడున్న వాళ్ళు, మీలాగా మేమంతా త్వరగా అవతలి ఒడ్డుకు చేరాలనుకుంటున్న వాళ్ళమే. ఆదుర్దాపడి ప్రయోజనమేమున్నది? నదిని దాటాల్సిన అవసరం అనుకున్నట్లే మనల్ని నది దాటించి పొట్టపోసుకునే అవసరము ఆ పడవవాడికి మాత్రము లేదా అన్నారు. మరికొంతసేపయ్యాక మంగపతి అక్కడి జనంతో, ఇంత ఆలస్యమైపోతున్నా మీకెవరికీ చీమ కుట్టినట్లు లేదు. పడవవాడి సంగతి నేను కనుక్కొని వస్తాను అంటూ ఊళ్ళోకి బయలుదేరాడు. మంగపతి ఊళ్ళో పడవవాడి ఇల్లెక్కడో అడిగి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. పడవవాడి భార్య అతడితో కడుపులో నొప్పి మెలికలు తిప్పుతున్నదని మందు కోసం వెళ్ళాడు. అయ్యవారు మందిచ్చి పంపటం ఆలస్యమైందట. రేవులో జనం ఏమనుకుంటున్నారో అని ఇప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అన్నది. మంగపతి ఆదరాబాదరాగా నడుచుకుంటూ రేవులోకి వచ్చేసరికి పడవ అప్పటికే నది మధ్యలో ఉన్నది. మంగపతి ఉసూరుమంటూ దానికేసి చూస్తున్నంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, నీకు పడవ తప్పిపోయినట్లుంది.
మరో గంట సేపు ఇక్కడే కాలక్షేపం చేశావంటే వెళ్ళిన పడవ తిరిగి వస్తుంది. నీకు సాయంగా నేనుంటాను. పడవవాడికి మనిద్దరినీ నది దాటించమని చెబుతావా అన్నాడు. మాటల సందర్భంలో ఆ వ్యక్తి సోమరాజేనని తెలుసుకొని మంగపతి సంతోషంగా తన మేనమామ భీమరాజిచ్చిన ఉత్తరాన్ని ఆయనకివ్వబోయాడు. సోమరాజు ఉత్తరం తీసుకోకుండా, మీ మేనమామ నిన్ను మా ఇంటికి పంపిస్తున్నాడని నాకు ముందే తెలుసు. నీవు నన్ను కలుసుకోవాల్సింది మా ఇంటి దగ్గరే కానీ ఇలా మార్గ మధ్యంలో కాదు. కావాలనుకుంటే మరొకసారి ఇంటికి వచ్చి కనబడు అన్నాడు. మంగపతి ముఖం చిన్నబుచ్చుకొని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో అవతలి ఒడ్డుకు వెళ్ళిన పడవ తిరిగి వచ్చింది. సోమరాజు మంగపతి పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరారు. సోమరాజు మంగపతితో కలిసి తిన్నగా భీమరాజుంటికి వెళ్ళాడు. ఆయన భీమరాజుకు మంగపతి తన ఇంటికి వచ్చింది మొదలు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి, ఉద్యోగం ఇవ్వటానికి నువ్వు పంపిన మనిషి కన్నా మరొక నమ్మకస్తుడు దొరకడని నాకు తెలుసు. ఓర్పులేని మనిషి వెళ్ళిన ప్రతి చోట 2 సార్లు నిరీక్షిస్తాడని మా తాత ఎప్పుడూ అంటూ ఉండేవాడు. నాకు బోలెడు లావాదేవీలున్నాయి. ఆ సాధక బాధకాలు చూసి పెట్టగలిగేవాడి ఓర్పరితనము ఏ పాటిదో చూడటానికే ఇలా పరీక్షించవలసి వచ్చింది అన్నాడు. మంగపతి సిగ్గుపడుతూ సోమరాజుతో, నా లోటుపాట్లను నాకు చక్కగా చూపించారు. ఓర్పు అన్నది మనిషిలో సహజంగా ఉండవలసిన లక్షణం. కానీ అవకాశం లభిస్తే మీలాంటి అనుభవజ్ఞుల సాయంతో నన్ను నేను సరిదిద్దుకోగలనన్న నమ్మకం ఉన్నది అన్నాడు. సోమరాజు మంగపతితో ఆప్యాయంగా, సరే రేపే వచ్చి ఉద్యోగంలో చేరు. నాకు ఊళ్ళో కొన్ని పనులున్నాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరొక చిన్న కథ పేరు నష్టాల లెక్క. ఈ కథను రచించిన వారు ఎస్ లక్ష్మీ విద్య గారు. ఒక గ్రామంలో సుబ్బయ్య అనే పెద్ద వ్యాపారి, నరసయ్య అనే చిన్న రైతు మంచి స్నేహితులుగా ఉండేవారు. నరసయ్యకు ఒక్కడే కొడుకు. వాడి పేరు చంద్రం. వాడు చదువు పట్ల చూపిస్తున్న ఆసక్తి గమనించి వాడి చదువు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు సుబ్బయ్య నరసయ్యకు ఆర్థిక సాయం చేస్తుండేవాడు. చంద్రము ఒక స్థాయి వరకు చదువు పూర్తి చేయగానే నరసయ్య తన కొడుకు ఏదైనా ఉద్యోగం ఇవ్వమని సుబ్బయ్యను అడిగాడు. ఆ సమయంలో సుబ్బయ్య పట్నంలోని తన వ్యాపారానికి సంబంధించిన లెక్కల తనిఖీకి లెక్కల్లో సమర్థుడైన వాడి కోసం వెతుకుతున్నాడు. సుబ్బయ్య చంద్రాన్ని పిలిచి, నీకు చివరి పరీక్షల్లో గణితంలో ఎంత శాతం వచ్చింది అని అడిగాడు. 99% వచ్చిందండి అని జవాబిచ్చాడు చంద్రం. అంటే 100కి 1 తప్పు చేశావు కాబట్టి 1 నష్టం. 100కి 1, 1000కి 10, 10,000కు 100 ఇలా నష్టం పెరిగిపోతుంది. నా వ్యాపారము లక్షల్లో జరుగుతుంది. వేలలో నష్టపోవటానికి నేను సిద్ధంగా లేను. గణితంలో అంత చురుకైన వాడివనుకుంటే రాజధానిలో ఖజానాలో ఉద్యోగాల కోసము రాజుగారు జరిపే పరీక్షల్లో పాల్గొనటం మంచిది అన్నాడు సుబ్బయ్య. చంద్రము అలాగే చేసి రాజుగారి శిస్తు వసూళ్ల శాఖలో అధికారిగా ఉద్యోగం సంపాదించాడు. ఇది తెలియగానే నరసయ్య సుబ్బయ్యను కలుసుకొని, చంద్రానికి ఉద్యోగం రావటం చేత ఖజానాకు నష్టం రాదు కదా, నీ నష్టాన్ని నువ్వు తెలివిగా ఆపుకున్నావు గాని పాపం రాజుగారు ఆ పని చేయలేకపోయారు అన్నాడు కసిగా. సుబ్బయ్య ఆప్యాయంగా నరసయ్య భుజం మీద చేయి వేసి, పిచ్చివాడా, నా దగ్గర ఉద్యోగం గొప్పదా, రాజంత వాడి కొలువులో ఉద్యోగం గొప్పదా? చంద్రం తెలివితేటలు చురుకుదనం చూసే నేనానాడు వాడు భవిష్యత్తులో నష్టపోకూడదని నా ఉత్తి నష్టం గురించి అంత నమ్మదగినట్లు మాట్లాడాను అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.